బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు హల్చల్ చేశారు. అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారన్న విషయంలో వివాదం ముదిరింది. తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు స్నేహితులపై గంజాయి ముఠా కత్తులతో దాడి చేశారు. ఘర్షణలో 5గురికి గాయాలయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు హల్చల్ చేశారు. అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారన్న విషయంలో వివాదం ముదిరింది. తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు స్నేహితులపై గంజాయి ముఠా కత్తులతో దాడి చేశారు. ఘర్షణలో 5గురికి గాయాలయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హల్చల్ సృష్టించింది. అయితే తన చెల్లిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ మెసేజ్ చేస్తుండడంతో ఆ యువకుడు తన స్నేహితులు కలిసి వారిని వాదించడానికి వెళ్లడంతో వాళ్ళు గంజాయి మత్తులో ఒక్కసారిగా 5గురు పైన కత్తితో దాడి చేస్తారు. దీంతో 5గురు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మాత్రము విషయం తెలుసుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. ఆ గంజాయి బ్యాచ్ కి సంబంధించిన కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం గంజాయి మత్తులోనే వీరు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అనేది మాత్రము ప్రధానంగా ఇటు స్థానికులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ యువకుడి చెల్లికి అసభ్యకరంగా మెసేజ్ పంపిస్తూ ఒక వేధించడంతో ఆ యువకుడు వెళ్లి గంజాయి బ్యాచ్ ను ప్రశ్నించగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే మొత్తానికి చూస్తే గంజాయి ఎక్కడి నుంచి తీసుకున్నారు, అంతేకాకుండా ఎక్కడ సేవించారు దానిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 5గురిని కూడా హాస్పిటల్ కి తరలించడంతో వారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. దీనిపై పోలీసులు ఏమంటున్నారు పవన్? అలాగే ఈ గంజాయి మత్తులోనే దాడికి పాల్పడ్డారా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మాత్రం పోలీసులు వీరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వీరంతా కూడా కొంత గంజాయి మత్తులోనే ఉన్నట్టుగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్నారు. అయితే నిజంగా వారు గంజాయి మత్తులో ఉన్నారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు కూడా వారిని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తుంటే మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా వీక్షించడంతోనే యువకుడు వెళ్లి వారిని ప్రశ్నించడంతోనే ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగిస్తున్నాము. విచారణ అనంతరము పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి కత్తులతోటి దాడి చేపించారు. మా పైన ఎందుకు దాడి చేపించారు? వాళ్ళకి ఏం కోపం ఉందో మా పైన. ఓకే, వాళ్ళు ఇట్లనే డైలీ గెలుపుతూ ఉంటారు. నిన్న కత్తులతో తీసుకొచ్చి దాడి చేపించారు. ఎంతమంది దాడి చేసింది మీద? 12 మంది, 10-12 మంది. అంత కరెక్ట్ కౌంట్ 10-12 మంది. చంపుదాము చేసుకొచ్చినాక కూడా కేసు ముంగట్టే మీ అందరినీ చంపేస్తాం, మీ అందరిని ఎవరిని కూడా ఉండని అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. కత్తి ఆపడానికి పోతే చేయి. ఎక్కడ జరిగింది ఇదంతా? నారపల్లి MSR నగర్ కాలనీ. వాళ్ళకి ఫుల్ సపోర్ట్, అందరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు.